హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ చాలా సింపుల్గా అండ్ ఈజీగా స్టిచ్డ్ బ్లౌజ్ పైన వర్క్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ బ్యాక్ సైడ్ అండి ఈ విధంగా గ్లో అప్లై చేసుకోవాలి. గ్లో అప్లై చేసుకొని ఫస్ట్ నేను బాల్ చైన్ని అంటిస్తున్నానండి. తర్వాత ఇది వచ్చి కలర్ థ్రెడ్ పైపింగ్ అండి. ఇది నేనే చేశాను, రెడీమేడ్ కూడా షాప్లో దొరుకుతుంది. మీకు మ్యాచింగ్ కావాలంటే తీసుకోవచ్చు, లేదా సిల్క్ థ్రెడ్తో నార్మల్ థ్రెడ్, ఇది థ్రెడ్ పైపింగ్ యూస్ చేస్తాం కదండి థ్రెడ్, దానికి సిల్క్ థ్రెడ్ని ర్యాప్ చేస్తే ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు. దాని థ్రెడ్ పైపింగ్ని కూడా అంటించేసాను. తర్వాత మళ్ళీ బాల్ చైన్ అంటిస్తున్నానండి. చాలా సింపులే అండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అంటించేసాను. మళ్ళీ హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా గ్లో అప్లై చేసేసి ఫస్ట్ బాల్ చైన్, తర్వాత ఇది పైపింగ్ థ్రెడ్, తర్వాత మళ్ళీ బాల్ చైన్ అంటించేసానండి. సో అది ఆరిన తర్వాత ఈ విధంగా నేను స్కేల్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి 3 ఇంచెస్ లైన్ ఒకటి, తర్వాత 2 ఇంచెస్ లైన్ ఒకటి, ఈ విధంగా వేసుకుని మార్క్ చేసుకుంటున్నానండి. సో 3 ఇంచెస్ ఒక లైను, 2 ఇంచెస్ ఒక లైను, స్ట్రైట్ లైనే అండి. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కూడా మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇది ఆరింది కదండి, మనం అంటించాము, దీన్ని కాటన్ థ్రెడ్తో ఈ విధంగా బాల్ చైన్ని కుట్టుకోవాలండి. ఎందుకంటే వాటర్లో వేస్తే ఊడిపోతుంది కదండి, దానికని ఈ విధంగా కుట్టుకుంటే ఊడిపోదు. సో బాల్ చైన్ని ఈ విధంగా కాటన్ థ్రెడ్తో కుట్టేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ని కూడా బ్లూ కలర్ యూస్ చేసి కాటన్ థ్రెడ్తో ఈ విధంగా కుట్టేసుకుంటున్నానండి. స్టిచ్ చేసిన తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఆ లైన్లోనే ఈ విధంగా షుగర్ బీడ్స్ అండి. ఫస్ట్ అయితే 3 బీడ్స్ వేసి ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఆ లైన్ మీద ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇప్పుడు లాస్ట్ బీడ్ పక్కనే ఈ విధంగా నీడిల్ని పైకి తీసుకుని మళ్ళీ లాస్ట్ బీడ్ లోపల నుంచి ఈ విధంగా నీడిల్ని ఇన్సర్ట్ చేసి నీడిల్ బయట తీసుకోవాలండి. తర్వాత మళ్ళీ 3 బీడ్స్ వేసుకుంటున్నాను. సేమ్ మొత్తం కూడా 3 ఇంచెస్ లైన్ ఒకటి వేసుకున్నాం, 2 ఇంచెస్ లైన్ ఒకటి వేసుకున్నాం కదండి, ఆ లైన్ మీదే ఈ విధంగా బీడ్స్తో కుట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యూర్ బీడ్ యూస్ చేశానండి నేను, మళ్ళీ దానిపైన మళ్ళీ ఒక షుగర్ బీడ్ యూస్ చేసి కుట్టానండి. చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్
ఈ విధంగా నాట్ వేసుకోవాలండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా ఆరి వర్క్ మనమే వేసుకోవచ్చండి మన బ్లౌజ్కి. బయట షాపుల్లో అయితే వీటికే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మన బ్లౌజ్ మీద మనమే వర్క్ వేసుకోవచ్చు. వేయడం కూడా చాలా ఈజీనే అండి. సో వర్క్ అంతా వేయడం అయిందండి. హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్లోనే వేసేసానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ మీకు నచ్చిందా, ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. టేక్ కేర్, బాయ్ బాయ్.